హాయ్ ఫ్రెండ్స్, మీరు టయానికి ఆహారం తీసుకోవట్లేదా? అయితే మీరు టయానికి ఆహారం తీసుకోకపోతే మీకు వచ్చే నష్టాలేంటో ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మనం ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయానికి ఆహారం తీసుకుంటాం. ఆ నిర్దిష్ట సమయంలో మనం ఆహారం తీసుకొని ఎడల అదే సమయంలో కొన్ని ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. ఆ ఉత్పత్తి అయిన ఆమ్లాలు మనము అదే టయానికి ఆహారం తీసుకోకపోతే అప్పుడు ఆ ఆమ్లాలు వాటి ప్రభావాన్ని మన జీర్ణాశయం గోడల మీద చూపిస్తాయి. అలా చూపించినప్పుడు మనకు గ్యాసు, ఉబ్బరం, గుండెల్లో మంట లాంటివి మనకు వస్తుంటాయి. అంతేకాదండి, మనం అదే సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్ల మనకి కడుపులో పుండ్లు అనేవి ఏర్పడి మనకు కడుపు నొప్పి వస్తుంది. అంతేకాదండి, మనం నిర్దిష్ట సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్ల మనకి రక్తంలో చక్కెర స్థాయి తగ్గి మనకి తల తిరగటం, బలహీనత, చేతులు వణకటం, చిరాకు వంటివి మనకి వస్తూ ఉంటాయి. అంతే కదండి, మనం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోతే మనకు మెదడులో గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోయి మనం ఏకాగ్రతను కోల్పోతాం. అంటే గుర్తించే శక్తి మనలో తగ్గిపోతుంది. చిన్న చిన్న విషయాలకే మనము కోప్పడుతుంటాము. అంతేకాదండి, మనం సరైన సమయానికి తినకపోతే మన శరీరం బరువు తగ్గిపోతుంది. అలా బరువు తగ్గిపోయినప్పుడు శరీరం స్టార్వేషన్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు మనం ఎక్కువ ఆహారం తీసుకుంటాం. అలా ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు మన శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతూ ఉంటాయి. అంతేకాదండి, మనం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోతే జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. మలబద్ధకం, అజీర్ణత, కడుపులో ఉబ్బరము, కడుపులు నొప్పి, సరిగా బాత్రూమ్ కూర్చోలేకపోవటం, ఇలాంటివి మనకి సమస్యలు వస్తూ ఉంటాయి. అంతే కదండి, మనం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోతే మనకి రోజంతా అలసట వస్తుంది. అలా అలసట వచ్చినప్పుడు మనం సరిగా పని చేయలేకపోతాము. మనము పని చేసేటప్పుడు ఉత్సాహం మనలో ఉండదు. అలే టీనేజీ చిన్నపిల్లల్లో అయితే ఎదుగుదల మీద ప్రభావం చూపుతుంది. వాళ్ళు సరిగా చదవలేకపోతారు. అన్నం అనేది కేవలం కడుపు నింపేదే కాదు, మన శరీరానికి శక్తిని ఇచ్చేది కూడా. అంతేకాదండి, మన మనస్సుకు స్థిరత్వాన్ని ఇచ్చేది, మెదడుకు స్పష్టతనిచ్చేది. సమయానికి అన్నం తినడం అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడమే. అందుకనే టయానికి అన్నం తినండి, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ నుండి నేను కోరుకునేది లైక్, సబ్స్క్రైబ్. వీలుంటే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.